Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ వీకెండ్ అప్డేట్ విత్ కవిత. రష్యా నుంచి భారతదేశం చమురుని కొనుగోలు చేయడం అంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ఊతమిచ్చినట్టే అనేటువంటి భావనతో అమెరికా తన సుంకాల్ని 50% వరకు పెంచింది. ఈ నేపథ్యంలో భారత్కి విపరీతమైనటువంటి నష్టం మాత్రమే కాదు, అమెరికాకి ఇతర దేశాల నుంచి ఎగుమతులు కూడా పెరగబోతున్నాయి. అయితే దీనికి ఆల్టర్నేట్గా భారతదేశం అమెరికా పోతే పోయింది, మిగతా 40 దేశాలకు మేము ఎక్స్పోర్ట్ చేస్తాము అనేటువంటి భావన ఉంది. ఎట్ ద సేమ్ టైం చైనా కూడా మేము భారతదేశానికి అండగా నిలుస్తామని చెప్తోంది. యాక్చువల్గా 50% టారిఫ్తో ఎవరికి ఎలాంటి నష్టం కలుగుతోంది, భారతదేశం ఎలాంటి స్టాండ్ తీసుకోబోతోంది, చైనాతో పొత్తు లేకపోతే స్నేహం ఎంతకాలం ఉండబోతోంది? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సాయి శేఖర్ గారు. హలో సార్, నమస్తే. సో భారతదేశం ప్రతిసారి ద్వైపాక్షిక సంబంధాలు ఇవన్నీ అనుకున్నప్పుడు ముందు నుంచి రష్యాతో ఎంత ఫ్రెండ్షిప్ ఉందో అమెరికాతో కూడా అటు ఇటుగా అంతే ఫ్రెండ్షిప్ కనిపించేది. బట్ ఇప్పుడు ఎందుకు సడన్గా రష్యా దగ్గర నుంచి మీరు చమును కొనుగోలు చేస్తున్నాను, నేను వద్దని చెప్పినా మీరు కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి 25% ఉన్నదాన్ని నేను 50% చేస్తున్నాను డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఆ తర్వాత మనం తీసుకున్న స్టాండ్ ఎలా ఉంది? అమెరికా మన జీవితంలో, భారతీయుల జీవితంలో బాగా అల్లుకుపోయినటువంటి వ్యవస్థ. విడదీయరాని సంబంధం దాకా వెళ్ళింది, ఇంటర్ట్వైన్ అయిపోయింది. అమెరికాని కాస్త కంట్రోల్లో, చెక్లో పెట్టగలిగిన ఏకైక ఇండియన్ లీడర్ వాస్ ఈ శ్రీమతి ఇందిరాగాంధీ. నిక్సన్ అండ్ వీళ్ళిద్దరూ కూడాను చాలా, హెన్రీ కిస్సింజర్, వీళ్ళిద్దరూ కూడా ఇందిరాగాంధీ గురించి చాలా క్రిటికల్గా ప్రైవేట్ సంభాషణలో మాడుకోవడం అవన్నీ, తర్వాత టేప్స్, వైర్స్ రిలీజ్ చేసినప్పుడు దాంట్లో వాళ్ళు ఇందిరాగాంధీ గురించి డెరగేటర్గా ఆడుకున్న మాటలు ఇవన్నీ బయటకు వచ్చినాయి. ఇందిరాగాంధీ వాజ్ ఎ రియల్ స్టేట్స్మన్. ఆవిడ మొత్తానికి అమెరికాని కంట్రోల్లో ఉంచగలిగింది. అండ్ నాన్ అలైన్డ్ మూవ్మెంట్ లాంటివి తీసుకొచ్చి చాలా పవర్ఫుల్ లీడర్గా, ఇండియా వాజ్ సీన్ యాజ్ అ వెరీ పవర్ఫుల్ పొలిటికల్ లీడర్ ఇన్ ది వరల్డ్. రాను రాను అవన్నీ ఈ లిబరలైజేషన్ పాలసీస్ వలన, తర్వాత గ్లోబల్ విలేజ్ అని వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అగ్రిమెంట్స్ రావటం, జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్ అండ్ ట్రేడ్ వచ్చిన తర్వాత వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఏర్పడడం, గ్లోబల్ విలేజ్ అయిపోవటం, బార్డర్స్ అన్నీ బ్లర్ అయిపోవడం, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ పాలసీస్ లిబరలైజ్ అవ్వడం, వీటన్నింటి వలన ప్రపంచ గతే మారిపోయింది. ఇప్పుడు అమెరికా దాన్ని, ఆ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్ అండ్ ట్రేడ్ని బ్రీచ్ చేస్తోంది. దీన్ని ఎవరు క్వశ్చన్ చేయలేకపోతున్నారు. ఎవరికి వాళ్ళ సంబంధాలు వాళ్ళకి ఇంపార్టెంట్. ఇండియా, ఎవ్రీ యాక్టివిటీ దట్ హ్యాపన్స్ ఇన్ ఇండియా ఈజ్ లే సెంటర్డ్ అరౌండ్ అమెరికన్ ఎకానమీ, అమెరికన్ యాక్టివిటీ. సో దాంతో వాడు మన ఇవాళ ఆర్మ్ ట్విస్ట్ చేసే పరిస్థితికి వచ్చేసాడు. ట్రంప్ లక్ష్యం ఇదంతా కాదండి. ఇండియాని ట్రబుల్ చేయాలనో, చైనాని ట్రబుల్ చేయాలనో ఇవన్నీ కాదు. ట్రంప్ వాంట్స్ ఎ నోబెల్ పీస్ ప్రైజ్, అది అతని లక్ష్యం. అందుకని దానికోసం నేను ఆ యుద్ధం ఆపాను, ఈ యుద్ధం ఆపాను, ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఆపాను, మనం అంగీకరించలేదు దానికి. నువ్వు చెప్పడం వల్ల మేము ఆపలేదని ప్రధానమంత్రి గట్టిగానే చెప్పగలిగాడు. అది కూడా ఆఫ్టర్ ఎ లాట్ ఆఫ్ ప్రెషర్, ముందరేం మాట్లాడలేదు. సో ఇండియాను ఆర్మ్ ట్విస్ట్ చేయవలసిన అవసరం ఏర్పడింది అమెరికాకి. ఇప్పుడు రష్యా ఇండియాకి నమ్మకమైనటువంటి మిత్రదేశం ఎప్పటి నుంచో. ఫ్రాన్స్ కూడా అంతే. ఒక G4 అని ఒకటి ఉన్నదండి, అమెరికా, ఇండియా, జపాన్ అండ్ ఆస్ట్రేలియా. ఇది పెసిఫిక్ రీజియన్కి, ఏషియా పెసిఫిక్ రీజియన్కి స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఇది. అండ్ ఇండియా $65 బిలియన్ బిజినెస్ చేస్తుంది అమెరికాతో అప్రాక్సిమేట్గా. దాంట్లో సుమారుగా $40 బిలియన్ ఇప్పుడు ఎఫెక్ట్ అవుతుంది ఈ టారిఫ్స్ వలన. ఇవాళ నుంచి, నిన్నటి నుంచి ఎఫెక్ట్లోకి వచ్చాయి. ఆగస్టు 1 నుంచి, 25 నుంచి వచ్చేటప్పటికి మనకి సుమారుగా 66% ఇక్కడి నుంచి వెళ్ళే సామాగ్రి మీద టారిఫ్ పడుతుంది.
సో ఒక సుమారుగా ఒక $40 బిలియన్ మీద ఇంపాక్ట్ ఉండేటట్టుగా ఉన్నది. అంటే ఇప్పుడు మనకి ప్రధానమైనటువంటి సెక్టర్స్ ఏంటంటే ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అయ్యే వాటిలోని మీకు కూడా నేను ఒక టేబుల్ ఒకటి పంపిస్తాను, మీరు చూద్దరు కానీ. దీంట్లో టెక్స్టైల్స్ అండ్ అపారల్ $5,411 మిలియన్ నష్టం ఏర్పడుతుంది. ఓకే, 10.823 మిలియన్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం మనం. $10,823 మిలియన్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం బట్టలు. అట్లానే జెమ్స్ అండ్ జ్యువెలరీ సుమారుగా 10,000 కోట్లు. లెదర్ అది ఒక 1,000 కోట్లు. మెరైన్ ప్రోడక్ట్స్ రొయ్యలు అవిని 2,680 కోట్లు. కెమికల్స్ 4,200 కోట్లు. స్టీల్ అండ్ అల్యూమినియం 450 కోట్లు. అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ 1,642 కోట్లు. మెషినరీ అండ్ ఇంజనీరింగ్ సుమారుగా 20,000 కోట్ల రూపాయలు. సో అంటే 50,683 మిలియన్ ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి సామాగ్రిలో ఈ 50% టారిఫ్ ఎఫెక్ట్ అవుతుంది. ఒక 4% ఆఫ్ ఎక్స్పోర్ట్స్ మీద ఆల్రెడీ 25% టారిఫ్ ఉన్నది. కొన్ని సెక్టర్స్ ఎగ్జామ్ట్లో ఉన్నాయి. ఇప్పుడు ఫార్మాస్యూటికల్ ఇట్లాంటి కొన్ని ఎగ్జామ్టెడ్ సెక్టర్స్ ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళకి అవసరం అక్కడ అది. అందుకని ఇప్పుడు ఇండియన్ ప్రోడక్ట్స్ కొనుక్కుంటే అక్కడ ఏంటి ఇంపాక్ట్ అవుతుందంటే, ఇండియన్ ప్రోడక్ట్స్ కొనుక్కుంటే దానికి చాలా ఎక్కువ ధర పెట్టి కొనుక్కోవాలి. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ లూయి విటాన్ బ్యాగ్ కొనుక్కోవాలనుకోండి ఇండియాలో, లేకపోతే మర్సిడీస్ బెంజ్ కారు కొనుక్కోవాలనుకోండి, చాలా ఎక్కువ డబ్బు పెట్టి కొనుక్కోవాలి. దాని ఒరిజినల్ కాస్ట్ అది కాదు. ఇప్పుడు మర్సిడీస్ బెంజ్ కారు దాని తయారీ ధర, లేకపోతే దాని జర్మనీలోనో అమెరికాలోనో అది అమ్ముడుపోయే ధర కంటే 200% ఇక్కడ ఎక్కువ. దాన్ని ఏదో ఇప్పుడు 100% చేస్తూ ఉంటున్నారు, కొంచెం తగ్గుతుంది. బట్ దాని ఒరిజినల్ కాస్ట్ అది కాదు. క్రిస్టియన్ డియోర్ పర్ఫ్యూమ్ కొనుక్కోవాలనుకోండి, అది అక్కడ కొనుక్కుంటే ఇంత అవ్వదు, ఇక్కడ కొనుక్కుంటే అంత అవుతుంది, బికాజ్ ఆఫ్ ది ఎక్సైజ్ డ్యూటీ అండ్ టారిఫ్స్. సో అదే పరిస్థితి అక్కడ వస్తుంది. మన వస్తువులు ఏమైనా కొనుక్కునే వాళ్ళ అందరికీ వాటి మీద ఇప్పుడు కొన్ని డైరెక్ట్ ప్రోడక్ట్స్ ఉంటాయి, కొన్ని ఏదన్నా ఒక ప్రోడక్ట్ తయారీలో భాగంగా ఉంటాయి. అప్పుడు ఎలా నెక్స్ట్ ఆయన యాపిల్ని బెదిరించాడు. యాపిల్ 63% ఆఫ్ యాపిల్ ప్రోడక్ట్స్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇండియా నౌ. వాడు చైనా మీద డిపెండెన్సీ తగ్గించుకొని మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ పెట్టాడు. ఐఫోన్లు, ఎయిర్పాడ్స్, మ్యాక్బుక్స్, ఐప్యాడ్స్, ఇలా చాలా ప్రోడక్ట్స్ ఇండియాలో తయారవుతున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఊర్లో ఫాక్స్కాన్ వాళ్ళు ఫ్యాక్టరీ పెట్టారు, ఎయిర్పాడ్స్ తయారు చేస్తారు ఇక్కడ. ఆ ఎయిర్పాడ్స్కి మరి అమెరికా వాడు 50% టారిఫ్ పెడితే ఇది అక్కడికి వెళ్ళేటప్పటికి దాని తలక కాస్ట్ చాలా ఎక్కువైపోతుంది. ఇప్పుడు నార్మల్గా ఇక్కడ బెంగళూరులోను మెడ్రాస్లోను సెల్ ఫోన్లు తయారవుతున్నాయి. మామూలుగా అమెరికా ఐఫోన్ పాలసీ అంటే September 10 నాడు ప్రతి సంవత్సరం కొత్త ఫోన్స్ రిలీజ్ చేస్తారు. సో బేస్ ప్రైస్ ఇస్ $999 ఫర్ ఈచ్ ఫోన్, బేసిక్ వెర్షన్. దాంట్లో హయ్యర్ వెర్షన్కి వచ్చేటట్టుగా మా అయితే $1,200 అవుతుంది. ఇప్పుడు ఈ టారిఫ్ వల్ల ఎంత అవుతుంది? దానికి ఏదో ప్రస్తుతానికి ఎగ్జామ్షన్ ఇచ్చాడు, కానీ నా మాట వెంటలేదు నువ్వు అని నిన్న కూడా అన్నాడు టిమ్ కుక్తోని. ఇప్పుడు ఇతను ఇంకొక 3.5 ఏళ్ళు అధ్యక్షుడిగా ఉంటాడు. ఇతను రెండోసారి ఎలక్ట్ అయ్యే అవకాశం కూడా లేదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ రెండోసారి ఎలక్ట్ అయ్యే అవకాశం లేదు. అమెరికా అధ్యక్షుడిగా ఎవరికైనా 2 సార్లు పోటీ చేయడానికి మాత్రం అవకాశం ఉంటుంది. అంచేత ఇతనికి 2వ టర్మ్ అయిపోతున్నది. యాపిల్ కంపెనీకి అనేక సంవత్సరాలు ఉండవలసిన కంపెనీ కదా, వాళ్ళు పొలిటికల్గా ఈ నిర్ణయం ఇటు వీళ్ళకి పాము చావకుండా కర్ర వరకుండా నిర్ణయం తీసుకోవాలి. అయితే మనకు వచ్చిన సమస్య ఏంటంటే మీరు అడిగినట్టుగా ఇప్పుడు ఖచ్చితంగా దీని మీద ఇంపాక్ట్ ఉంటుంది. దీనివల్ల అనేక మంది కార్మికులకు ఎఫెక్ట్ జరుగుతుంది. ఒక్క ష్రింప్ దాంట్లోనే 1,00,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. అందులో జెమ్స్ అండ్ జ్యువెలరీస్ సూరత్ అటువైపు గుజరాత్ నుంచే వెళుతున్నాయి. వీటన్ని ఈ జెమ్స్ అండ్ జ్యువెలరీస్ దాంట్లో $10,000 మిలియన్ ఎక్స్పోర్ట్. అది హ్యూజ్ అమౌంట్స్. ఇవన్నీ చిన్న చిత్తగా కాదు, మీకు ఓవరాల్గా తీసుకుంటే లక్షల కోట్లలోకి కన్వర్ట్ చేస్తే మన మీద పడే ఇంపాక్ట్ ఎంత తెలుసా అండి? 2.17 లక్షల కోట్లు. ఇది $1 మిలియన్ లేకుంటే లక్షల కోట్ల రూపాయలు. మన టోటల్ ఎక్స్పోర్ట్ వచ్చేసి 4.35 lakh crores. ఇది ఈ ఇంపాక్టెడ్ సెగ్మెంట్స్లో, ఆ 10 సెగ్మెంట్స్ ఆ సెగ్మెంట్స్లో మాత్రమే 4.5 కోట్ల రూపాయలు
4.5 లక్షల కోట్లు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. దాంట్లో 2.17 లక్షల కోట్ల రూపాయలు ఎఫెక్ట్ పడుతుంది మన మీద. చాలా భయంకరమైన ఎఫెక్ట్ అది, పెద్ద ఇంపాక్ట్. అనేక మంది జీవితాల మీద, ఇండస్ట్రీస్ మీద, వాటి సస్టైనెన్స్ మీద ఇంపాక్ట్ పడుతుంది. మనం వాళ్ళు అక్కర్లేదు మేము వీళ్ళందరికీ అమ్మేసుకుంటున్నాం అంటే మీ దగ్గర అగ్రిమెంట్స్ ఏమున్నాయి? విచ్ కంట్రీ యూ హ్యావ్ ఎంటర్డ్ ఇంటూ? ఎవరితో కలిసి ఉన్నారు అసలు? 40 దేశాలు అన్నారు కదా, కాదా? 40 దేశాలు అనేది ఇట్స్ ఎ హోప్ అమ్మా, ఇట్స్ ఎ హోప్. ఇప్పుడు మనం రాజకీయంగా ఆలోచిస్తే ఇలా చేస్తాం అనే ఒక రోడ్ మ్యాప్ ఉంటుంది కదా, అది కెనడా, ఆస్ట్రేలియా, ఏవో న్యూజిలాండ్ జరుగుతున్న వాటిని ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇప్పుడు అది ఇంపాక్ట్ అయితే నాకు ఇదేం నష్టం లేదు, వీటన్నిటికీ నేను పెంచేస్తాను అంటే అలాంటి పెంచే పరిస్థితి ఉందా? ఇన్ని రోజులు ఎందుకు చేయలే? దెర్ ఈజ్ అ పాసిబిలిటీ అమెరికా ఇలా ఆంప్రెస్ చేయగలదా అనే పాసిబిలిటీ అయితే నాకు ఎప్పుడు కనబడుతుంటుంది కదా. కనబడుతున్నప్పుడు ఇన్ని రోజులు ఈ ప్రయత్నం ఎందుకు చేయలేదు? ఇప్పుడు మాట్లాడేది ప్రగల్భాలు అవుతాయి. ఇది అది నిజం అయితే మంచిది, కానీ అవ్వడానికి అంత సులభంగా ఏం లేదు. ఇప్పుడు చైనా, ఎప్పుడు చైనీస్ రిలేషన్ విత్ ఇండియా ఈజ్ ఆల్వేస్ పొలిటికల్. ఆపరేషన్ సింధూర్లో చైనా ఇండియాని సపోర్ట్ చేసిందా? చేయలేదుగా. డైరెక్ట్గా పాకిస్తాన్ మద్దతు ఇచ్చిందిగా. ఇప్పుడు ఈ టారిఫ్లు వేస్తే పాకిస్తాన్ కొన్ని ప్రోడక్ట్స్లోను, థాయిలాండ్ కొన్ని ప్రోడక్ట్స్లోను, చైనా కొన్ని ప్రోడక్ట్స్లోను బెనిఫిట్ పొందే అవకాశం ఉందిగా. ఆ మేరకు ఇండియా నష్టపోతుందిగా. సో దే ఆర్ ఆల్ గుడి విత్ అమెరికా. అండ్ రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నావు కాబట్టి నీ మీద 50% టారిఫ్స్ వేస్తున్నావు. మనకంటే ఎక్కువ ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నా చైనా మీద ఎందుకు నువ్వు టారిఫ్ వేయడానికి భయపడుతున్నావు? సరే, బ్రిక్స్ నేషన్స్, ఆ బ్రిక్స్ అనేది అమెరికా వాడికి నచ్చదు. వాడికి ఎవ్రీథింగ్ IMF, వరల్డ్ బ్యాంక్ కంట్రోల్లో ఉండాలి. బట్ బ్రిక్స్ అనేది గట్టిగానే కనబడుతుంది ఇప్పుడు. యాజ్ ఇట్ ఈస్ బ్రిక్స్ నేషన్స్ అండ్ బ్రిక్స్ తాలూకా అలైస్ గట్టిగా కనపడుతున్నారు మిగతా బ్లాక్ కంటేను. సో ఇవన్నీ కూడా అమెరికాకి కంటగింపుగా ఉన్నమాట వాస్తవం. ఉండినప్పుడు ఇప్పుడు యాక్చువల్గా ప్రపంచంలో అత్యంత పవర్ఫుల్ దేశాలు కూటమి ఇలా ఉంటే బాగుంటుంది, బ్రిక్స్. సరే, బ్రెజిల్ సంగతి అలా వదిలిపెట్టాను. ఇప్పుడు బ్రెజిల్, ఇండియా ఒకటే ఘటన కట్టాడు అమెరికా వాడు. అవును, బ్రెజిల్ తర్వాత అంత టారిఫ్లు ఉంది భారతదేశం మీదే. సో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ కొరియా, సౌత్ కొరియా అండ్ సౌత్ ఆఫ్రికా, దెన్ జపాన్, వీళ్ళందరూ కలిసి వస్తే అమెరికాని గట్టిగా ఛాలెంజ్ చేయొచ్చు. అమెరికా, బ్రిటిష్ వాడు, మన రష్యా వాడికి చైనా వాడికి లుక్కలుక్కలు. చైనాకి జపాన్కి పడదు, చైనాకి ఇండియాకి పడదు. ఇండియా ఇలాంటి డైనమిక్స్ నేపథ్యంలో చైనా ఇస్ అ పవర్ఫుల్ నేషన్. ఆర్థికంగాను సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ది వరల్డ్. అండ్ సో దేర్ పొలిటికల్ డెసిషన్స్ ఆర్ వెరీ వెరీ డైనమిక్. బట్ చైనా, రష్యా, ఇండియా, ఇఫ్ దే ఫార్మ్ ఇంటూ ఎ ట్రైమ్వైరేట్, డెఫినెట్గా పవర్ అమెరికాని ఛాలెంజ్ చేసే పరిస్థితి వస్తుంది. చాలా మటుకు అమెరికాకి ఎక్స్పోర్ట్ చేయకుండా మనం మేనేజ్ చేయవచ్చు. మన ఫారిన్ పాలసీలోనే బోలెడన్ని లూప్ హోల్స్ ఉన్నాయే. మనం 24 గంటలు చూడండి మీరు. నేను ఇవాళ ఏదో స్టడీ చేస్తున్నా, $1.5 billion ఈజ్ యూట్యూబ్ ఎకానమీ అంటే ఇండియాకి. అండ్ 21,000 crores ఈజ్ ది పేఅవుట్ ఫ్రమ్ యూట్యూబ్ టు క్రియేటర్స్ ఫర్ యూట్యూబ్. సో ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు వీళ్ళు అంటే మనం ప్రొడక్టివ్ యూజ్లో లేకుండా మనం ఆ యూట్యూబ్ అనే సర్వీస్ మీద, ప్లాట్ఫామ్ మీద మన దేశం తాలూకు ఎకానమీ ఇంత దూరం ఆధారపడి ఉంది. అంటే మనం సాధ్యమైనంత మటుకు ఎంతసేపు కూడా మనం మోడీయా, హిందుత్వ, గుడే, లేకపోతే రాహుల్ గాంధీయా, కేసీఆరా, కేటీఆరా, రేవంత్ రెడ్డి, ఈ గోల్లో ఉండే జనం ఎక్కువ మనకి. ఇప్పుడు మీరు చెప్పండి నాకు, వై ఇండియా హ్యాస్ నాట్ ప్రొడ్యూస్డ్ సంథింగ్ వెరీ గ్రేట్ ఇన్ ద వరల్డ్? ఒక ఫేస్బుక్, ఒక ట్విట్టరు, ఒక ఇన్స్టాగ్రాము, లేకపోతే ఏవి ఇలాంటివి తయారవ్వలేదే ఇక్కడ. అండ్ తయారీ రంగంలో యాక్చువల్ ఇవన్నీ కూడా సర్వీసెస్ అనుకో, మన సాఫ్ట్వేర్, హార్డ్వేర్ రంగంలో కూడా మనమే చాలా ముందేం లేమే, ఏదో ఉన్నాం అన్నిట్లోనే. మనం వీఆర్ నాట్ ఫోకస్డ్ ఆన్ దట్. రోడ్డు మీద అడ్డగోలుగా ఎదురు ఆపోజిట్ డైరెక్షన్లో తీసుకొచ్చి కారు, స్కూటరో నడిపేవాడిని పనిష్ చేయలేని దౌర్భాగ్యమైన పరిస్థితిలో మన దేశం ఉంది. నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు ఇవన్నీ? బర్మాతో మయన్మార్తో సత్సంబంధాలు లేవు, బంగ్లాదేశ్తో సత్సంబంధాలు లేవు, టిబెట్తో సత్సంబంధాలు లేవు. బికాజ్ వాళ్ళ గవర్నమెంట్ ఇన్ ఎక్సైల్ని మనం అక్కడ ఆశ్రయం ఇచ్చున్నాం.
దెన్ చైనాతో అస్సలే సత్సంబంధాలు లేవు, పాకిస్తాన్ అయితే ఉప్పు నిప్పు. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరితోని నీకు సత్సంబంధాలు లేకపోతే యూ నీడ్ టు రీలుక్ ఇన్ టు యువర్ ఫారిన్ పాలసీస్. ఇది ఎకానమీకి సంబంధించిన విషయం. ఇచ్చిపుచ్చుకోవడాలు ఇరుగు పొరుగుతో ఉండవలసిన సంబంధాలు ఉన్నవా? అవి మనం నిజంగా అలా మెయింటైన్ చేస్తున్నామా? మనకు అలాంటి సత్సంబంధాలు ఉన్నాయా? లేవు కదా. సో ఇండియా నీడ్స్ టు సీరియస్లీ టేక్ ఏ రీలుక్ ఇన్ టు ఇట్స్ ఫారిన్ పాలసీ అండ్ ఆల్సో ఎకనామిక్ పాలసీ. అండ్ మీరు చెప్పిన 40 దేశాలతోని పెంచుకుంటే వాణిజ్యం, ట్రేడ్ రిలేషన్స్, ఈ డిపెండెన్సీ తగ్గుతుంది. ఎప్పుడైతే సబ్ ప్రైమ్ క్రైసిస్ వచ్చిందో 2008-9 కాలంలో ఇండియాలో రియల్ ఎస్టేట్ మార్కెట్ పడిపోయింది అమెరికాలో పడిపోవడంతో. అలా ఉండకూడదు కదా. అక్కడ జలుబు చేస్తే ఇక్కడ తుమ్ముతుంటాం మనం. నో, ఇఫ్ అమెరికా డెవలప్స్ కోల్డ్, ఇండియా స్నీజెస్. ఇట్ షుడ్ నాట్ బి లైక్ దాట్. మనం డైవర్సిఫైడ్ ఎకానమీ అనుకున్నప్పుడు దాన్ని డిస్ట్రిబ్యూటెడ్ ఎకానమీకి కూడా మార్చుకోవాలి కదా అక్రాస్ ది గ్లోబ్. దట్ వీ హ్యావ్ నాట్ డన్. అందుకని 2.17 లక్షల రూపాయల నెత్తి మీద బండ మన మీద పడబోవడానికి చాలా రెడీగా ఉంది, స్టార్ట్ అయినట్టేగా. సో మనం ఎవరిని గట్టిగా ఆర్మ్ ట్విస్ట్ చేసే పరిస్థితి కూడా లేదు. అవర్ ఎకానమీ ఈజ్ అసిమెట్రిక్. అమెరికన్ ఎకానమీతో పోలిస్తే వీఆర్ నాట్ దట్ బిగ్. వీఆర్ గ్రోయింగ్, బట్ దెన్ ఎట్ వాట్ కాస్ట్ అండ్ ఎట్ హూజ్ కాస్ట్? ఇవన్నీ ఫ్యాక్టరీని చేసుకొని మనం అబద్ధాలు చెప్తామండి రాజకీయంగా. కానీ రాజకీయ నాయకులు, ప్రజలు యథా రాజా తథా ప్రజ, ఆర్ యథా ప్రజ తథా రాజా. వీఆర్ ఆల్ ఇర్రెస్పాన్సిబుల్. మనం ఇది చేద్దాము అనుకుని కన్సల్టెడ్గా సాధించేది ఏం ఉండదు. పిల్లలు సరిగ్గా చదవరు, అనేక మంది ఎన్ని ఫెసిలిటీస్ క్రియేట్ చేసినా చదవరు. చదివే మోటివేషన్ ఇవ్వటం లేదు, ఎక్కడో లీడర్షిప్లో లోపం ఉంది. సో ఎంతమంది ఇప్పుడు సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్స్, ఉస్మానియా యూనివర్సిటీ లాంటి అతిపెద్ద యూనివర్సిటీలు, వై ఆర్ దే నాట్ ఏబుల్ టు కంపీట్ విత్ ఐఐటీస్ ఆర్ ఐఐఎమ్స్? ఏమి ఉస్మానియా యూనివర్సిటీకి ఏమి తక్కువ? మన జ్ఞానం తక్కువ? చెప్పే పాఠాలు చెప్పే మాస్టర్ల జ్ఞానం లేదా? చదువుకునే పిల్లల జ్ఞానం లేదా? అందరికీ ఉంది, బట్ దేర్ ప్రయారిటీస్ ఆర్ నాట్ దిస్. అది సమస్య. ఇప్పుడు యాక్చువల్గా చైనా ముందుకొచ్చింది మా భారత్కి సంబంధించి, మీరు అధైర్యపడకండి, అవకాశవాదం మేడం, అవకాశవాదం. ఎందుకంటే చైనా వాడికి భారతదేశం సపోర్ట్, నిజంగా చైనా భారతదేశం కలిసి చేద్దాం, ఏం చేసినా కలిసి చేద్దాం అని డిసైడ్ అయిపోతే ఐ థింక్ ఎంటైర్ వరల్డ్ విల్ బి అండర్ కంట్రోల్ ఖచ్చితంగా. ఎందుకంటే దీస్ టూ కంట్రీస్ టుగెదర్ ఆర్ ద బిగ్గెస్ట్ కన్స్యూమర్ మార్కెట్ ఇన్ ది వరల్డ్. కాకుంటే ఎంతవరకు చైనాని నమ్మొచ్చు అనేది మొన్నటి దాకా మనం చూసాము. ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా చైనా పాకిస్తాన్కి మద్దతు నిలిచి. మీకు చెప్పాను కదా అవకాశవాదం అని. చైనా డిసిషన్స్ ఆర్ వెరీ డైనమిక్ అండ్ పొలిటికల్. వాళ్ళ నీడ్ బేసిస్లో వెళ్తారు, ఆ ప్రకారం చేసుకుంటారు. మనం ఏదో అపారమైన ఖనిజ సంపద ఉందంటాం. మనం రేర్ ఎర్త్స్, ఈ మోటార్ వెహికల్స్లో పెట్టే రేర్ ఎర్త్స్, మ్యానుఫ్యాక్చరింగ్లో వాడే రేర్ ఎర్త్స్కి చైనా మీద డిపెండ్ కావాలి. మొత్తం ఈ ఆటోమొబైల్ ఇండస్ట్రీ టెన్షన్లోకి వచ్చింది. చైనా వాడు దాని మీద రెస్ట్రిక్షన్స్ పెట్టేటప్పటికి మనం ఏమిటి ఎక్స్ప్లోర్ చేస్తున్నామో మనకు తెలియదు. మన ఖనిజ సంపదను ఏమిటి చేస్తున్నామో మనకు తెలియదు. ఖనిజం ఎక్కడుందో సరిగా చేస్తున్నామో లేదో అనేది కూడా నాకు డౌటే. మనకేమిటో సూడో ఎన్వైరన్మెంటలిజం ఒకటి. మనకి ఎన్వైరన్మెంట్ ఎక్కడ ప్రొటెక్ట్ చేయాలో అక్కడ ప్రొటెక్ట్ చేయాలి. ఆ కంచె గచ్చిబౌలీలు ఆయన ఏదో కడతానని కానీ ఎంత గోల్ చేశారు చూసారా? అది అసలు అవుతుందో అవదో తెలియని పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు. అదో పెద్ద ఎకానమీ క్రియేట్ అవును అక్కడ. అతను అన్ని కంపెనీలతో అగ్రిమెంట్లు చేసుకొని వచ్చాడు కదా ముఖ్యమంత్రి. మనం ఏది చేయలేమండి. మనం దేనికైనా వీఆర్ ఎ నో మెన్. ఇది సమస్య మనకి. అండ్ మనకి క్లియర్ కట్ ఐడియాలజీ లేదు, ఐడియాలజీ లేదు. ఇది మన దేశంలో ఉన్న, ఇది పాలసీ పెరాలిసిస్ అంటారు. ఈ పాలసీ పెరాలిసిస్ గవర్నమెంట్కి ఉంది, ప్రజలకి ఉంది. అని చెప్పి చైనాని ఎంతవరకు నమ్మచ్చు? నీ పాలసీ క్లియర్ కట్గా ఉంటే చైనాని నమ్మడమో నమ్మకపోవడం డిసైడ్ అవుతుంది. వెన్ యు ఆర్ నాట్ క్లియర్, హౌ కెన్ యూ డిపెండ్ ఆన్ సమ్మన్ ఎల్స్? అది యూ కాంట్ ఇన్ఫ్లుయెన్స్ చైనా టు గో అగెన్స్ట్ పాకిస్తాన్. మీకు పాకిస్తాన్తో నిరంతర యుద్ధమే. ఇప్పుడు ఈ కంటెన్షియస్ ఇష్యూస్ని కొంచెంసేపు పక్కన పెడదాం, పోనీ మిగతా వాటిలో సహకరించుకుందాం అనేటటువంటి వయా మీడియా పాలసీ మనము ఇనిషియేటివ్ తీసుకోము, వాళ్ళు తీసుకోరు. చైనాకి అవసరం లేదు. పాకిస్తాన్ నిండా మునిగిరోడు, వాడికి చలి లేదు. మనమే మధ్యలో ఉన్నాం. సో వైట్ హౌస్ అడ్వైజర్ కూడా మళ్ళీ అదే మాట కొన్ని గంటల కింద కూడా చాలా క్లియర్గా చెప్పారు. మీరు కనుక రష్యా నుంచి దిగుమతుల్ని ఆపేసుకోండి, అప్పుడు మాత్రమే సెటిల్ అవుతుంది. ఈ శాంతి చర్చలు అనేవి వయా ఢిల్లీ వేదికగా జరగాల్సినటువంటి అవసరం ఉంది అనే మాట. రష్యాతోని సంబంధాలు తెంచేసుకోండి అని వాడోడు చెప్పడానికి
ఇట్ ఈస్ a sovereign country. India is a sovereign country. Indian government has and Indian people have to take a decision on that, number one. ఇక దాంట్లో రష్యాతో దిగుమతి చేసుకున్న ఆయిల్తోని అదానీ అంబానీ కంపెనీస్ బెనిఫిట్ పొందుతున్నాయి, ఇది అనదర్ ఆర్గ్యుమెంట్. దాన్ని సాక్రిఫైస్ చేయడానికి బీజేపీ సిద్ధంగా లేదు అని. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ బీజేపీ విల్ ఇండీ బ్లాక్ గో అగెన్స్ట్ రష్యానో? సో అమెరికా వాడు కండిషనల్ బెయిల్ లాగేస్తున్నాడు అండ్ ఈజ్ ఆర్మ్ ట్విస్టింగ్. ఐ థింక్ కొంచెం నొప్పి భరించి స్ట్రాంగ్గా ఉండి చైనాతో సత్సంబంధాలు పెంచుకొని రష్యాతో సంబంధాలు పెంచుకొని ఒక బ్లాక్ని క్రియేట్ చేసే బాధ్యత ఇండియా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి